మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో వాన బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనం నీటిని ఎత్తుపోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా అయోధ్య చెరువులో భారీగా వరద నీరు వచ్చి చేరింది. అలాగే తల్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి కొట్టుకుపోయింది. ట్రాక్ మొత్తం గాల్లో వేలాడుతోంది. దీంతో మహబూబాబాద్ మార్గం గుండా వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. మచిలీపట్నం ఎక్స్ప్రెస్తో పాటు ఇతర రైళ్లను ఆపేశారు. తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? ఎస్ఎంఎన్ఆర్ నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో పూర్తిగా మహబూబాబాద్ జిల్లా అతలాకుతలం అయితే అవుతుంది. ఇప్పటి వరకు 125 గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధాలు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. దాంతో పాటుగా లోతట్టు ప్రాంతాలు, వాగుల పరిసర ప్రాంతంలో గ్రామాల ప్రజలందరినీ కూడా ఆ ఎగువ ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. ఇక ప్రధానంగా కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లి శివారు ఉన్న రైల్వే స్టేషన్ సమీపం లోపల వాగు భారీగా పొంగి పొరుతుండటంతో రైల్వే ట్రాక్ పూర్తి స్థాయి లోపల దాని కింద నుంచి పూర్తిగా ఉన్నటువంటి ఆ మట్టి మొత్తం కొట్టుకుపోవడంతో అక్కడ రైల్వే ట్రాక్ అంతా కూడా పూర్తిగా సింకైన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రైల్వే రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతుంది. దీంతో పాటుగా పెద్ద చెరువు, బంధం చెరువు, వట్టివాగు, ఆకిరాలు కూడా భారీ స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాదాపు 180 తండాలు కూడా పూర్తిగా జల దిగ్బంధమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక తొర్రూరు నుంచి మొదలుకుంటే అటు నెల్లికుదురు పూర్తి స్థాయి లోపల నీటితో పూర్తిగా కప్పేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు నీళ్ల లోపల గలంతైనట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగా 200 పైగా పశువులు కూడా నీళ్ళ లోపల కొట్టుకుపోయాయి. ఇక మహబూబాబాద్ టౌన్ పరిస్థితి చూస్తే దాదాపు 16 కాలనీలు ఇప్పటికే నీళ్ళ లోపల మునుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలందరినీ కూడా ఎగువ ప్రాంతాలకు వెళ్ళాలంటూ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఇక వర్షం ఎడతెరిపి ఇవ్వకపోవడంతో అటు ప్రజలు కావచ్చు, అటు స్వచ్ఛంద సంస్థలు, అధికార యంత్రాంగం కూడా వారందరినీ తరలించే ప్రయత్నం కూడా కొంత అంతరాయం అయితే కలుగుతుంది. ఏదేమైనా కూడా మరో 24 గంటలు ఇదే వర్షాలు కొనసాగే పరిస్థితుల నేపథ్యం లోపల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇక టౌన్ లోపల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గ్రామాల లోపల ఇటు భారీ వృక్షాలు నేలకూడంతో ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు. ఎమర్జెన్సీ 100కు డయల్ చేసి తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా అటు పోలీసు, రెవెన్యూ అధికార యంత్రాంగాలు అన్ని కూడా 24/7 అప్రమత్తంగా 3 షిఫ్ట్ లోపల పనులు నిర్వహిస్తున్నాయి. ఇక పరిస్థితులంతా కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీలు కూడా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. సో 24 గంటల వరకు కూడా పూర్తి అప్రమత్తతో ప్రజలు ఉండాలంటూ కూడా సూచనలు అయితే జారీ చేసిన పరిస్థితి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ వేణు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో వాన బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనం నీటిని ఎత్తుపోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా అయోధ్య చెరువులో భారీగా వరద నీరు వచ్చి చేరింది. అలాగే తల్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి కొట్టుకుపోయింది. ట్రాక్ మొత్తం గాల్లో వేలాడుతుంది.
దీంతో మహబూబాబాద్ మార్గం గుండా వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. మచిలీపట్నం ఎక్స్ప్రెస్తో పాటు ఇతర రైళ్లు నిలిచివేశారు. Hah?